అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ముంబై నటి జత్వాని కేసులో ఊహించిన ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేపట్టిన కేసులో నిందితురాలిగా జత్వాని వచ్చింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక విద్యాసాగర్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేసింది జత్వాని. ముగ్గురు ఐపీఎస్ లపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది ప్రభుత్వం. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది. వైసీపీ నేత విద్యాసాగర్ ను జత్వాని బ్లాక్ మెయిల్ చేసి 1.32 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయి. జత్వానీనే ప్రధాన నిందితురాలుగా ఇప్పుడు నిర్ధారిస్తూ సిఐడి కోర్టులో సవరించింది ఛార్జ్ షీట్, అలాగే దాఖలు కూడా చేసింది. అసలు ఐపీఎస్ లకు జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారంటూ ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వైసీపీ నాయకులపై పెట్టిన కేసులు ఫాల్స్ కేసులే అంటూ ఓవైపు వైసీపీ నేతలు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ల ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్, నిన్నటి వరకు కూడా బాధితురాలు ఎవరైతే జత్వాని ఉందో ఆమెని బాధితురాలుగా చూస్తారు. అండ్ ఈ రోజు వరకు కనుక చూసుకుంటే సిఐడి ఎంటర్ అవడంతో ఆమెని నిందితురాలుగా A1 గా కూడా పెట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే బలంగా వాళ్ళ కోర్టు ముందు బలమైన ఆధారాలు ఉంచారు. వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి కిరణ్. ప్రియ, జత్వాని కేసుల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు గమనించాలి ప్రియ. ఒకటి, గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రావును బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి 1,32,00,000 రూపాయలు అకౌంట్ బ్లాక్ మెయిల్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల పైన ప్రభుత్వం వెంటనే స్పందించిన తర్వాత జత్వాని పైన కేసు నమోదు చేసింది. అదేవిధంగా ఆ కేసులో సీనియర్ అధికారులుగా ఉన్న ముగ్గురు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ముగ్గురిని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండ్ చేస్తారు. అయితే ఈ కేసును ఫాలోఅప్ చేయడంలో ఈ ముగ్గురు అధికారులు కీలక పాత్ర పోషించారు. ఈ కీలక పాత్ర పోషించడంలో 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం, కూటమి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే రంగంలోకి జత్వాని దిగింది. నేరుగా విజయవాడకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. అటు కుక్కల విద్యాసాగర్ తో పాటు మరో ముగ్గురు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ముగ్గురి పైన కూడా ఆమె కేసు నమోదు చేశారు. ఆ కేసులో ముగ్గురిని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా 2 కేసులు, ఒకే అంశము 2 కేసులు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిందితురాలుగా ఉన్న జత్వాన్ని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితురాలు ఎలా అవుతుందంటే సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఒకసారి బ్లాక్ మెయిల్ చేసిన తర్వాత, బ్లాక్ మెయిల్ కేసు నమోదైన తర్వాత రెండోసారి బ్లాక్ మెయిలర్ నిందితురాలుగా ఉన్న జత్వాని మళ్ళీ బాధితురాలు స్టేజ్ లో కేసు ఎలా పెట్టింది, ఈ కేసును ఎలా టేకప్ చేశారు అనే అంశాల పైన కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద చర్చ వస్తుంది. ఇక్కడ బాధితురాలు, గతంలో ఉన్న నిందితురాలు బాధితురాలైంది, ఎలా అయింది అంటూ మరోపక్క గతంలో ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం సిఐడి కూడా 1,32,00,000 రూపాయలు ఆమె బ్లాక్ మెయిల్ చేసింది. అకౌంట్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ తన తల్లి అకౌంట్, తన తమ్ముడు అకౌంట్ ద్వారా ఆ డబ్బులు బ్లాక్ మెయిల్ చేశారనే అంశం ఏకగల్లమైంది. సిఐడి ఛార్జ్ షీట్ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా చెప్పింది 1,32,00,000 రూపాయలు జత్వాని బ్లాక్ మెయిల్ చేసింది. ఆ జత్వానినే సిఐడి ప్రధాన నిందితురాలుగా నిర్ధారిస్తూ. అయితే కిరణ్, ఇక్కడ జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా సస్పెన్షన్ వేటు వేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జత్వానినే బ్లాక్ మెయిలర్ గా సిఐడి అయితే గుర్తించింది, నిర్ధారించింది కూడా. సో దీనికి సంబంధించి అధికారుల సస్పెన్షన్ పై ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది, అండ్ అలాగే వాళ్ళ కెరీర్ కి గాని, వాళ్ళ ప్రతిష్ట గాని, వాటికి జరిగినటువంటి నష్టాన్ని ఎలా భర్తీ చేయబోతోంది ప్రభుత్వం? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయా? ప్రియ, ఐపీఎస్ అధికారులపై ప్రస్తుతం ఉన్న కేసు పరిస్థితి ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం హయాంలో, జగన్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ముంబై వెళ్లి జత్వానిని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలపై అప్పటి ఈ ఐపీఎస్ అధికారులను నిందితులుగా కూటమి ప్రభుత్వం చేర్చింది.
ఈ కేసులో ప్రధానంగా A1 కుక్కల విద్యాసాగర్ రావు ఏదైతే 1,32,00,000 తను బ్లాక్ మెయిల్ చేసిందంటూ కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత A1 ముద్దాయి అయ్యారు. తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు A2 సీనియర్ ఐపీఎస్ అధికారి, శాంతిరాణ టాటా A3, కె హనుమంతరావు A4, ముత్యాల సత్యనారాయణ A5, విశాల్ కుండి A6 ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నమోదు చేసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ ముగ్గురి అధికారులను సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ సస్పెన్షన్ జరిగిన వ్యవహారం పైన కూడా అటు రెండు కేసులు వేరు ఒకే కేసు వేరు విభాగాలు. ఒకటేమో కూటమి ప్రభుత్వంలో, మరొకటేమో వైసీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంలో నిందితురాలుగా ఉన్న జత్వానిని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె కేసు పెట్టడం, ఆమె బాధితురాలుగా తెలియంది. ఇక్కడ ఒకసారి నిందితురాలు తరువాత కేసు పెడితే బాధితురాలు అవుతుందా అనే అంశం సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ అవుతుంది. మరోపక్క ముగ్గురు ఐపీఎస్ అధికారుల పైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే టెక్నికల్ గా వారు ఛార్జ్షీట్ నేరుగా సిఐడి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో కుక్కల విద్యాసాగర్ ను బ్లాక్ మెయిల్ చేసింది నిజమే, 1,32,00,000 బ్లాక్ మెయిల్ చేసింది, పర్సనల్ ఫోటోలు ఉన్నాయంటూ బెదిరించిన అంశం నిజమే అంటూ సిఐడి నిర్ధారించింది. ఇక్కడ ప్రధానంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఈ ఐపీఎస్ అధికారుల పైన సస్పెన్షన్ ఎత్తివేస్తుందా లేక అలాగే కొనసాగిస్తుందా, ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పింది. ప్రధానంగా ఈ కేసు రెండు విభాగాలుగా చూడొచ్చు. ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిందితురాలు అయితే, మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి బాధితురాలైన పరిస్థితి. ఒక చోట నిందితురాలు, మరోపక్క బాధితురాలు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు మొత్తానికైతే జత్వాని A1 నిందితురాలుగా అయితే సిఐడి అయితే నిర్ధారించింది. తదుపరి నెక్స్ట్ కనుక చూసుకుంటే జత్వానికి ఈ కేసులో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంట, దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ప్రియా, ఇక్కడ ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ సస్పెన్షన్, ఇక్కడ కూటమికి అటు జత్వాని మధ్య ఉన్న వ్యవహారాలు ఏంటి అనే అంశాల జోలికి మనం పోకపోయినా ఇక్కడ ప్రధానంగా నిందితురాలు బాధితురాలైంది, మరోపక్క ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్. ఇప్పుడు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకే సస్పెండ్ కావడం, ఈ సస్పెండ్ అయిన అధికారుల పైన అధికారులకు పోస్టింగ్ ఇస్తారా లేక సస్పెన్షన్ కొనసాగిస్తారా? మరోపక్క గతంలో ఏదైతే బాధితురాలుగా ఉన్న జత్వాని ప్రస్తుతం సిఐడి నిర్ధారిస్తూ నిందితురాలుగా చేసింది. ఇక్కడ ప్రధానంగా సిఐడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చింది అన్న కోణంలో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇక్కడ తెర వెనుక ఏం జరిగిందనే అంశాలు మనం ఒకసారి గమనిస్తే ఆద్యాంతం జత్వాని అంశము ఒక కీలక పరిణామంగా ఉంది. అటు వైసీపీ ప్రభుత్వంలో ఆమెను ముంబై వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూటమి అధికారులకు వచ్చి సస్పెండ్ చేసి ఈ సస్పెన్షన్ కొనసాగిస్తారా ఎత్తివేస్తారా అనేది కూడా ఒక సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద చర్చ అయింది. రైట్ కిరణ్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే ముంబై నటి కాదాంబరి జత్వాని కేసులో ఒక బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసులో నిందితురాలిగా జత్వాన్ని చేర్చారు. అయితే ఇప్పుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు జత్వాన్ని ప్రధాన నిందితురాలుగా అక్యూజ్ నెంబర్ 1 గా సిఐడి నిర్ధారించింది. కూటమి అధికారంలోకి వచ్చాక విద్యాసాగర్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా ఫిర్యాదు చేసింది జత్వాని. అయితే ముగ్గురు ఐపీఎస్ లపై ఇప్పుడైతే సస్పెన్షన్ వేసింది ప్రభుత్వం. అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు ఉంది. అయితే వైసీపీ నేత విద్యాసాగర్ ను జత్వాని బ్లాక్ మెయిల్ చేసి 1.32 కోట్లు వసూలు చేసినట్లుగా ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే జత్వానినే ప్రధాన నిందితురాలిగా అంటే A1 గా నిర్ధారిస్తూ సిఐడి కోర్టులో ఛార్జ్ షీట్ సవరించి దాఖలు చేసింది. అయితే ఐపీఎస్ లకు జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు అంటే ఇప్పుడైతే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నాయకులపై పెట్టిన కేసులు ఫాల్స్ కేసులే అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఇలాంటి వైసీపీ నేతలపై వారికి సహకరించారనే నెపంతోటే ఐపీఎస్ అధికారులపై కూడా ఫాల్స్ కేసులు బనాయించిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతానికి ఆరోపిస్తుంది. సిఐడి యొక్క ఛార్జ్ షీట్ అందుకు నిదర్శనం అని కూడా ఈ రకంగా వైసీపీ పేర్కొంది. అయితే చట్టం ఈ రకమైనటువంటి న్యూస్ కి కూటమి స్పందన ఎలా ఉందంటే
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికైతే వైసీపీ నాయకులపై ఫాల్స్ కేసులు పెట్టారు అని చెప్పేసి ఇటు వైసీపీ చెప్తున్నటువంటి మాట, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే ఇప్పుడు జత్వాని కేసు అయితే మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఏదైతే బాధితురాల నుంచి నిందితురాలుగా చేంజ్ అయిపోయింది. మరి ఎవరి పేరైతే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ లకైతే సస్పెన్షన్ వేట్ అయితే పడింది జత్వాని ఇచ్చినటువంటి ఫిర్యాదు వల్లనే. సో మరి వాళ్ళకి ఇన్ని రోజులు కెరీర్ కి భంగమే కలిగింది అండ్ వాళ్ళ పూర్తిగా వాళ్ళు భంగపడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తుంది, వాళ్ళని ఎలా భర్తీ చేస్తుంది ప్రభుత్వం అనేటువంటి కొన్ని ప్రశ్నలు అయితే ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.